చెల్లించాలి. తప్పకుండా దేవునిని మనం స్తుతించాలి. కుటుంబముతో కానీ, మరి సంఘముతో కానీ, స్నేహితులతో, బంధుమిత్రులతో ఆ దినము మనము ప్రభువును స్తుతించాలి. అయ్యా, నన్ను ఈ లోకములో పుట్టించావు, ఎందు నిమిత్తము నన్ను పుట్టించావు, నీ యొక్క ఉద్దేశం ఏమిటి, నన్ను ఈ లోకములో పుట్టించడానికి నా తల్లి గర్భములో నుండి కారణమేమిటి అని నువ్వు ఎప్పుడైనా ప్రభువును అడిగినావా? మంచిది. మరి 2వ పుట్టినరోజు పేరు మహిమరాజు, కింగ్ ఆఫ్ గ్లోరీ. మంచిదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. అది కూడా చదువుతాం. 16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, స్తోత్ర. అనుదిన ఆహారం ఇస్తున్నావు. ఉదయకాలమున, మధ్యాహ్నమున, రాత్రి మా శరీరానికి సంబంధించిన ఆహారము మేము సంతృప్తిగా తిని ఉన్నాం. అయితే మా ఆత్మలకు కావలసిన ఆహారం ఎన్ని మార్లు మేము తింటున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ కృప దయచి. ఈ రాత్రి వేళ చిన్న బిడ్డ మహిమరాజు యొక్క పుట్టిన రోజు సందర్భముగా మీ ఆత్మీయ ఆహారమును భుజించడానికి మీరు మాకిచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. చేరి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభు. బిడ్డకు మీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించండి. కుటుంబము మీద ఆయన చదవబడిన లేఖన భాగాలు మా వినికిల్లో దీవించమని, నన్ను మరుగుపరచండి. మీ చిలువు చాటున మరుగుపరచండి. మీరు మహిమలు పొందమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థించి ఎంతో వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎందుకు పుట్టాము అన్నది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకు పుట్టాము? తినడము, నిద్రపోవడము, పని చేసుకోవడము, ఇదేనా మన జీవితంలో? అందుకే మనం పుట్టామా? 3 పూట్ల తింటున్నాము, 2 పూట్ల నిద్రపోతున్నాం, అలా తిరుగుతున్నాము, ఇంటికి వచ్చేస్తున్నాము, మరలా ఉదయం లేస్తూ ఉంటున్నాము, ఏదో ఒక చిన్న పని చేస్తున్నాము, ఉద్యోగం చేసుకుంటున్నాము. ఇవి కాదు నీ పుట్టుకకు కారణం. నీవు ఈ లోకములో పుట్టినావంటే దానికి ఒక కారణం ఉంది. ఆ దేవుని కారణమును బట్టి నీవు ఈ లోకములో జీవించి నీ జీవిత యాత్రలను కొనసాగించి ఆశీర్వాదకరంగా నువ్వు ముగించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టినాడు. కన్య మరియమ్మ గర్భములో ఆయన జన్మించినాడు. తండ్రి ఆయనను పరలోకము నుండి భూలోకమునకు పంపించాడు. కారణం ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకములో జన్మించినాడు? యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం.
ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, నువ్వెందుకు జన్మించినావు, నేనెందుకు జన్మించాను? అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అమ్మే నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ప్రియా దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉంటున్నాడు, నేనెందుకు పుట్టాను, నేనెందుకు ఈ లోకానికి వచ్చాను, ఆ కారణము ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు పుట్టాడంట? సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. మరి ఆ యొక్క పుట్టుకలో ఒక కారణం ఉంటున్నది. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకనగా లోకము అబద్ధముతో నింపబడింది, లోకము చీకటితో నింపబడింది. కాబట్టి అబద్ధమేమిటో సత్యమేమిటో ప్రజలకు తెలియచేయడానికి యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. సత్యము తెలుసుకోకపోతే చాలా ప్రమాదకరం, చాలా అపాయకరము. అందుకని ప్రజలందరికీ కూడా సత్యమును తెలియచేయడానికి యేసుక్రీస్తు లోకానికి పుట్టినాడు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉంటున్నప్పుడు దేవుడు ఆదాముతో చెప్పి ఉంటున్నాడు, ఈ తోట చెట్ల పొలములన్నిటినీ నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నీవు తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా సత్యదవు అని చెప్పాడు. సత్యము చెప్పాడు దేవుడు. కానీ సాతానుడు వచ్చి ఏం చెప్పాడు? అవ్వకేం చెప్పాడు? ఈ తోట చెట్లలోని ఫలములన్నీ మీ తోట చెట్లలోని ఫలములు మీరు తినకూడదా, ఇది నిజమా అని సాతానుడు అవ్వతో మాట్లాడుతున్నాడు. అవ్వ చెప్తూ ఉంటున్నది, మరి మేము తినకూడదు, మేము ముట్టకూడదు అని చెబుతూ ఉంటున్నది. అప్పుడు సాతానుడు అంటాడు, కాదు, మీరు వాటిని తింటే మీ కన్నులు తెరవబడును, మీరు దేవదూతల వలె ఉందురు అని చెప్పాడు. అబద్ధము చెప్పాడు, మోసము చేశాడు ఆదాము హవ్వలను సాతానుడు. సత్యమును మార్చివేసినాడు. ఇలా చేస్తే మీరు ఇలాగ అవుతారు, దేవునికి ఇష్టము లేదు మీరు దేవదూతలుగా ఉండడం అని సాతానుడు అబద్ధమును మరి వారికి తెలియచేసి ఉంటున్నాడు. ఆ విధముగా హవ్వ మోసపోయి అబద్ధమును నమ్మి, నిజమేనేమో ఆ చెట్టు ఫలము తింటే మా కన్నులు తెరవబడతాయి, మేము దేవదూతలమైపోతాం, మేము ఆకాశములో ఎగురుతాము అన్న ఆశపడి వారు ఆ చెట్టు ఫలమును తిన్నారు. ఏమైపోయినారండి? వారు దిగంబరులైపోయినారు. మరి దేవుని మహిమను కోల్పోయి ఉంటున్నారు. ఏదేను తోటలో నుంచి వారు తరిమివేయబడి ఉంటున్నారు. వారు బ్రతుకు దినములన్నీ వారి ముఖపు చెమట కాచి ఆహారమును సంపాదించుకోవాల్సి. సత్యము కానిది నమ్మినట్లయితే మన జీవితాలు ఎంతో భయంకరముగా మారిపోతాయి. అందుకనే అబద్ధము లోకములో విస్తరించినందున సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, ఏది సత్యం ఏది నిత్యము అని చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకములో పుట్టి ఉంటున్నాడు. సత్యమనగా యేసుక్రీస్తే సత్యం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని
ప్రభువైన యేసుక్రీస్తు సత్యాన్ని గురించి తెలియచేశాడు, పరలోకమును గురించి తెలియచేశాడు. పరలోకమునికి పోవాలి అంటే ఏ మార్గమున పోవాలో తెలియచేశాడు, ఏ యొక్క మాటలు నమ్మాలని తెలియచేశాడు. ఈ రాత్రి ప్రియ సోదరుడా సోదరి, నీవు సత్యమును తెలుసుకోకపోతే బహుభయంకరమైన అపాయము మరి కాచుకొని ఉంటున్నదని దేవుని వాక్య భాగములో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇంతకు యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు చేసుకున్నాడా లేదా? ప్రభు పుట్టినరోజు మీరు చేసుకున్నారు కదా, ఇప్పుడు 2వ సంవత్సరం బాబుకి పుట్టినరోజు చేస్తూ ఉంటున్నారు. 40-50 సంవత్సరాలు అయిన తర్వాత మనం పుట్టినరోజులు చేసుకోం, ఎందుకు వచ్చిందిలే అని మరి చేసుకోము. యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు చేసుకున్నాడా లేదా? ఏది ఏమైనప్పటికీ కూడా 2 సంవత్సరాలకి తూర్పు దేశమున ఉన్న జ్ఞానులు యేసు ఉన్న ఇంటిలోనికి వచ్చి ఆయనకి ఏమిచ్చారంట? బంగారును, సాంబ్రాణిని, బోళములను కానుకలుగా సమర్పించిరి అని వ్రాయబడి ఉంది. అంటే అప్పుడు అక్కడ ఆ ఇంట్లో ఏం జరిగింది? పుట్టిన రోజు జరిగి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈ లోకంలో పుట్టావు, నీకు ఒక భవిష్యత్తు ఉంది. నీ భవిష్యత్తు ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక మంచి భవిష్యత్తును దేవుడు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. నీవు నీ భవిష్యత్తును గురించి ఆలోచించాలి. నా భవిష్యత్తు ఏమిటి? నాకు 16 సంవత్సరాలు వస్తే నా భవిష్యత్తు ఏమిటి? 22 సంవత్సరాలు వస్తే నా భవిష్యత్తు ఏమిటి? 33 సంవత్సరాలకి నేను ఏం చెయ్యాలి? ఇలాంటి ఆలోచన నీవు కలిగి జీవించాలి. ఆలోచన లేకుండా నువ్వు జీవించకూడదు, ప్రణాళిక లేకుండా జీవించకూడదు. ఒక ఆలోచన, ఒక ప్రణాళిక నువ్వు కలిగి నువ్వు జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంటున్నది. కొంతమంది కొన్ని నిర్దిష్టమైన ప్రణాళికలు కలిగి ఉంటారు. నేను చక్కగా చదువుకొని ఉన్నత చదువులు చదివి మరి ఒక డాక్టర్ గానో, ఇంజనీర్ గానో, లేదంటే ఒక ఆఫీసర్ గానో నేను ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది అయితే అలాగా కాదు. కొంతమంది ఆలోచన లేకుండా, ప్రణాళిక లేకుండా జీవిస్తూ ఉంటారు, గాలికి తిరుగుతూ ఉంటారు. అలా తిరిగి ఇంటికి వస్తారు. ఆ వయసు దాటిపోయిన తరువాత ఏమీ చేయలేక మరి దరిద్రులై, చేతగాని వారై, ఉపయోగము లేకుండా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి చెడు ప్రవర్తన కలిగి చెడ్డవారైపోతారు. కానీ నీకు ఒక భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును నీవు చక్కగా ఏర్పాటు చేసుకోవాల్సిన వాడుగా ఉంటున్నావు. ఇర్మియాను గురించి ప్రభువైన యెహోవా ఒక మాట సెలవిస్తూ ఉంటున్నాడండి. ఇర్మియా యొక్క భవిష్యత్తును గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం గమనించినట్లయితే, నేను మిమ్మును గూర్చి నేనెరుగుదును, రాబోవు అనగా భవిష్యత్తు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఒక ఉద్దేశము కలిగి ఉన్నాను. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశము కలిగి ఉంటున్నాడు. ఆ ఉద్దేశం ఏమిటి? సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉంటున్నాడో ఆ ఉద్దేశాన్ని నీవు దేవుని దగ్గర అడిగి తెలుసుకోవాలి. అయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి? నా పట్ల నీ యొక్క ఆలోచన ఏమిటి అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. నిద్రపోయినామా, పండుకున్నామా, తిన్నామా, తిరిగామా కాదు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. చదువుమా తర్వాత.
మీరు నాకు మొరపెట్టుదురేని ప్రార్థన చేయుచు నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నిన్ను నేను మీకు కనపరుచుకుందును. చాలండి, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు, మీరు నన్ను వెతకాలి, మీరు ప్రార్థన చేయాలి, మీరు అడగాలి మీ జీవితాలను గురించి. ప్రియ తల్లిదండ్రులారా, మీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి దేవుని పాదాల దగ్గర ప్రతి దినము మీరు అడిగి ప్రార్థన చేసి దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకొని మీ బిడ్డలను ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మార్గములో మీరు నడిపించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవు. మీరు నాకు ప్రార్థించురేమి, మీరు నన్ను వెతికినరేమి అని రాయబడి ఉంటున్నది. కాబట్టి ఈ ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఇర్మియా పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఆ ఆలోచన ఏమిటో మరి మొదటి అధ్యాయములో ఆ మాటలు మనం చదువుకుందాం. దేవుడు ఇర్మియా పట్ల కలిగిన ఆలోచనలను ఒక మాట చదువుకొని మనం ముందునకు సాగిపోదాం. దేవుని యొక్క వాక్య భావం ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము మరి 4వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. God has a plan before you born in this world. నీవు పుట్టక ముందే దేవుడు నీకు నీ విషయమై ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. నీవు గర్భములో రూపింపగా బడక మునిపే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడు. ఏమని ఆలోచన కలిగి ఉంటున్నాడంటే మరి 10వ వచనంలో చూస్తాం, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నిన్ను నియమించి ఉన్నాను. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల, ఇర్మియా పట్ల. దేనికంటే ఏ విషయాలు అక్కడ లెక్క వేయండి. మొదటిదిగా పెళ్ళగించుటకు, 2 విరగొట్టుటకు, 3 నశింప చేయుటకు, 4 పడద్రోయుటకు, 5 కట్టుటకు, 6 నాటుటకు. 6 విషయాలు ఉంటున్నాయి. 6 విషయాలలో 4 విషయాలు పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింప చేయుటకు, పడద్రోయుటకు. 4 విషయాలు ఒక వైపున ఉంటున్నాయి. ఇంకొక 2 విషయాలు ఇంకొక వైపున ఉంటున్నాయి. ఇంకో 2 విషయాలు ఏమిటి? కాదు, నాటుటకును, ఆడ రాయబడిన మాట చూద్దాం మనం. మరి కట్టుటకును, నాటుటకును 2 మంచి విషయాలు అక్కడ చూస్తున్నాం. కట్టడానికి నువ్వు ఉండాలి, సమాజమును కట్టడానికి, నీ ఇంటిని కట్టుకోవడానికి, నీ జీవితాన్ని కట్టుకోవడానికి, సంఘమును కట్టుకోవడానికి, దేవుని రాజ్యమును కట్టడానికి దేవుడు నిన్ను నియమించి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకోటి ఏంటంటే నాటుటకు. మనగా చెట్లు నాటుతాం. చెట్లు నాటితే చెట్లు మనకు మరి ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెట్లు నాటితే మనకు అవి ఆహారాన్ని ఇస్తాయి, మరి చల్లదనాన్ని ఇస్తాయి. కాబట్టి నాటుటకు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంది అక్కడ రాయబడింది? కట్టుటకు. కట్టాలి, అనేక జీవితాలు నువ్వు కట్టాలి. పాడైపోయిన జీవితాలను నువ్వు కట్టాలి. బిడ్డల జీవితాలను నువ్వు కట్టుకోవాలి. నీ బిడ్డ జీవితాలను నువ్వు కట్టుకుంటున్నావా? సరిగా కడుతున్నావా బిడ్డ జీవితాన్ని? దేవుడు మనకు మరి బిడ్డలనిచ్చి ఉంటున్నాడు. గర్భఫలములు యెహోవా ఇచ్చు బహుమానం.
ఆ బిడ్డలను నువ్వు సరిగా కట్టుతూ ఉంటున్నావా? సరిగా చదివిస్తూ ఉంటున్నావా? మంచి మార్గంలో నడిపిస్తున్నావా? చిన్నతనంలోనే దూషణ మాటలు, మరి భయంకరమైన వదరుబోతు మాటలు మాట్లాడుతున్నాడు. ఎలా పెరుగుతున్నాడు నీ బిడ్డ? ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, విరగొట్టుటకును, పడగొట్టుటకును, పెళ్ళగించుటకును అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. చెడును పెళ్ళగించాలి, చెడును విరగొట్టాలి, చెడును మరి తీసివేయాలి, ఆ తర్వాత మంచిని నాటాలి, మంచిని కట్టాలి అని చూస్తూ ఉంటున్నాం. అవి మన బాధ్యతలు. అందుకు మనం ఈ లోకములో పుట్టి ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, కట్టుకో సరిగా నీ కుటుంబాన్ని. సరిగా జ్ఞానవంతురాలు తన ఇంటిని చక్కగా కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని ఓడబెరుకును అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇల్లు అంటే రాళ్లతో కట్టే ఇల్లు కాదు. మరి ఇల్లు అంటే అక్కడ గమనిస్తూ ఉంటున్నాం, మరి నీ కుటుంబము యెహోవా ఇల్లు కట్టించనేలా కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఆ ఇల్లు నీ కుటుంబం. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చినాడు, బిడ్డల్ని ఇచ్చినాడు. వారు బహుమానాలు అన్నారు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు. ఇటువంటి విషయాలను నువ్వు కట్టుకొని మరి నువ్వు నాటుకొని ఆ యొక్క కుటుంబాన్ని, ఆ బిడ్డలను ఉన్నతమైన స్థానములో పెట్టుకోవాలి. 127వ కీర్తన మనం గమనించినట్లయితే, మరి యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, అట్టి వాటితో తన అంబుల పొదిని నింపుకునివాడు ధన్యుడు. అటివాడు గుమ్మముల ఎదుట తన విరోధులతో వాదించును అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, మరి నీకు ఇచ్చిన బిడ్డలు ఎటువంటి వారంటే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. బాణాలు వాటంతటికి అవే తయారవుతాయండి. బాణాలు వాటి అంతటికి అవే తయారవుతాయా? ఒక ఇనప చువ్వ ద్వారా కానీ, లేదంటే ఒక చెట్టు కొమ్మ ద్వారా కానీ ఆ యొక్క బాణాలను తయారు చేస్తారు. మరి ఆ యొక్క కొమ్మ తనంత తానుగా బాణము కాదు, లేదంటే ఒక ఇనప ముక్క తనంత తానుగా బాణము కాదు. దానిని బాణముగా చెయ్యాలంటే దానిని సాదాలి, చెక్కాలి, చివ్వాలి, మరి పదునుగా చెయ్యాలి. అలాగే నీ యొక్క బిడ్డ మరి ఒక బాణముగా తయారవ్వాలంటే చిన్నతనము నుంచినే వాడిని వాక్యమనే బండ మీద సాదాలి, చెక్కాలి వాక్యము చేత, రెండంచులు కలిగిన ఖడ్గమనే వాక్యము చేత. మరి పదునుగా చెయ్యాలి. పదునుగా చేసి అప్పుడు వింటిలో పెడిగి లాగితే ఆకాశములో ఉన్న గ్రద్దను కూడా అది కింద పడగొట్టగలదు. ఏ దానినైనా ఛేదించగలదు ఆ యొక్క బాణం. నీ బిడ్డ కూడా ఈ లోకములో అన్నిటినీ సాధించాలి అంటే, అన్నిటినీ మరి పట్టుకోవాలి అంటే, ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే, నీ బిడ్డను నీవు చిన్నతనము నుండే సాదాలి, చివ్వాలి, చెక్కాలి, చెడు విషయాలన్నిటినీ చెక్కివేసేయాలి. ఆ విధముగా దేవుడు నీకు అనుగ్రహించిన బిడ్డలను నీవు మరి సార్థకమైన వారుగా నువ్వు చేయాలని దేవుని వాక్య భావం సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం సహాయకరముగా. మీకా గ్రంథము 6:8 చదవండి. మీకా 6:8. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేసేసాడు దేవుడు. ఏది ఉత్తమమైనది, ఏది సత్యము,
ఏది నిత్యము, ఏది నిజము, ఏది రక్షణ, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది పాపము, ఏది మంచి అనేది దేవుడు నీకు తెలియచేశాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను. ఇది కూడా నువ్వు చేయలేకపోతే ఎలాగా? దేవుడు నేను ఇంకేం అడగలేదు, న్యాయంగా జీవించు అంటున్నాడు. మొదటిదిగా న్యాయముగా జీవించు. రెండవదిగా ఏం రాయబడిందమ్మా? రెండవదిగా ఏం రాయబడింది? న్యాయముగా నడుచుకున్నటయు, కనికరము చూపించాలి. కనికరము చూపించాలి ప్రియ దేవుని బిడ్డ. మొన్న మేము మీటింగ్స్ పెట్టాము. దాదాపు 12 అయిపోయింది అని సర్దుకొని మా పిల్లలందరూ కూడా వ్యాన్లో మిగిలిన అన్నము కొంత ఉంటే, అయ్యో అన్నం మిగిలింది ఏం చేద్దామని వారు ఆలోచన చేసి పక్కనే ఉంటున్న ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ నిరుపేదలు ఉంటున్నారు. దాదాపు 12 గంటలప్పుడు వాళ్ళు వెళ్ళారు. రాత్రి వెళ్ళి వాళ్ళని లేపగానే చెప్పాము, ఇలాగా భోజనాలు వచ్చినాయి, మీకు ఏమన్నా తీసుకుంటారంటే, అంత రాత్రులో వారు బయటకు వచ్చి తమ గుడిసెలలో నుండి మరి ఆహారమును తీసుకొని వారు సంతృప్తిగా తిని ఉంటున్నారు. కనికరము చూపించాలి. మళ్ళా రిటర్న్లో మేము వస్తూ ఉంటున్నప్పుడు ఒక పేద ముసలామె, వృద్ధురాలు, మరి ఆమె నడవలేదు, చీకటి, ఆమె మళ్ళీ దోగాడుతూ వస్తున్నది. చూస్తే భయంకరమైన వర్షం వచ్చే పరిస్థితి ఉంటున్నది. ఆమె నడి మధ్య దారిలో ఉంటున్నది. ఇటు 2 కిలోమీటర్లు పోతే ఊరు వస్తుంది, అటు 2 కిలోమీటర్లు పోతే ఊరు వస్తుంది. ఆమె దోగాడుతూ మరి దేక్కుంటూ వస్తున్నది. ఆమె ఎప్పుడు చేరాలి? ఏ షెల్టర్లో ఉండాలి ఆ రాత్రి వేళ? మరి ఆమె మమ్మల్ని చూడగానే ఒక కేక కొట్టింది. మేమంతా దిగాము, ఆమెను తీసుకొని వ్యాన్లో ఎక్కించుకున్నాము. ఒక మందిరములో ఆమెను కూర్చోబెట్టాము, భోజనం పెట్టాము, పోయాము. ఏమంటున్నాడండి దేవుడు? న్యాయముగా నడుచుకుంటూ, రెండోదిగా కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఈ విషయాలే కదా దేవుడు నిన్ను కోరుతూ ఉంటున్నాడు. ఒక తోడేలు పైనుంచి వస్తున్న నీళ్లను త్రాగుతూ ఉంటున్నది. పైన చేరి కింద ఒక గొర్రె పిల్ల నీళ్లు త్రాగుతూ ఉంటున్నది. మరి ఈ యొక్క తోడేలుకి ఈ యొక్క గొర్రె పిల్లను తినాలన్న ఒక దుర్బుద్ధి పుట్టి అంటూ ఉంటున్నది, నేను త్రాగే నీళ్లను నీవు మలినం చేస్తున్నావు, ఎంగిలి చేస్తున్నావు అన్నప్పుడు ఆ గొర్రె పిల్ల అంటది, అయ్యా మీరు నా పైన ఉన్నారు, నీళ్లు కూడా పైనుండి పారుతున్నాయి, మీరు తాగి ఎంగిలి చేసిన నీళ్లు నేను క్రింద తాగుతున్నాను అని ఆ యొక్క గొర్రె పిల్ల సమాధానం చెప్తుందంట. అవమానం అయిపోయింది తోడేలికి. అవును, నువ్వు 6 నెలల కిందట నన్ను తిట్టావు కదా అని అడిగింది తోడేలు. గొర్రెపిల్ల నింది, అయ్యా నేను పుట్టి 3 నెలలు కాలేదు, 6 నెలల కిందట నిన్నెందుకు ఎలా తిడతాను? మీరు గొప్పవారు, నేను దీనురాలను, నేను చాలా బలహీనమైన దానను అని అంటే, నువ్వు తిట్టకపోతే నీ తాత తిట్టుంటాడని ఆ గొర్రెపిల్ల మీద పడి మరి దాన్ని చంపివేసిందంట. దానికి తినాలని ఒక ఆలోచన, ఏదో ఒక కారణం. ఏం రాసిందంటే, దీన మనస్సు కలిగి అని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మరొక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. మరి మన యొక్క విషయాలు, మన యొక్క భవిష్యత్తును గురించి దేవుడు అనేకమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాడు. 90వ కీర్తనలో 14వ వచనములో ప్రభు ఇలాగూ సెలవిస్తూ ఉంటున్నాడండి, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ప్రియ దేవుని బిడ్డ,
ఉదయాన్నే లేస్తాం, అనేక సమస్యలతో లేస్తాం, అనేకమైనవి గుర్తొచ్చేస్తాయి. అయ్యో అప్పులున్నాయి, అప్పులోళ్ళు వస్తారు. అయ్యో పలాని పని ఉందే, ఆ పని ఎలా చేయాలో అర్థము కాదు. అయ్యో పలాని సమస్యలు ఎలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము నిద్ర లేవగానే ఇవన్నీ కూడా ఆలోచనకు వచ్చేస్తాయి. ఆందోళన, నిద్రతో కూడా ఆందోళన వస్తాయి. మరి ఆ మెలకుతో కూడా సమస్యలు గుర్తుకొస్తాయి. ప్రశాంతంగా ఉండం. వారు వస్తారేమో, వారికి కట్టాల్సిన డబ్బులు కట్టాలి. లేదంటే పలానా అనారోగ్యం, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డబ్బులు లేవు. అయ్యో బిడ్డలకు ఫీజులు కట్టాలి. అనేక రకాలైన సమస్యల చేత మనము నిద్రలేస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు ఏమని నీకు వాగ్దానం చేస్తూ ఉంటున్నా అంటే, నువ్వు అడిగినట్లయితే ఏం చెప్తున్నాడండి 14వ వచనంలో, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరుచుము. అయ్యా నీ కృపతో ఉదయాన్నే లేచామయ్యా అని మోకరించి, అనేక సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉంటాయ్యా, అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, అనేక పనులు ఉన్నాయి, ఆందోళన, కలవరం ఉంటున్నాయి, భయం ఉంటున్నది. ఇవి కాదు మాకు కావాల్సింది. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తి పరచుము. ప్రార్థన మోకరించి, నీవు నిద్ర లేవగానే మోకరించి ప్రభు సన్నిధిలో మొరపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అయ్యా ఈ దినము అంతయు కూడా ఉదయమున సమస్యలతో కాదు మేము నింపబడాల్సింది, కష్టాలతో కాదు, ఆందోళన కలవరములతో కాదు, కానీ నీ కృపతో మమ్మును తృప్తిపరచు. సాటిస్ఫై అవర్ సెల్వ్స్ విత్ దై కైండ్నెస్. నీ యొక్క కృపతో మమ్ములను తృప్తిపరచు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడండి. మరి పోయిన నెలలో నేను ఒక ఈఎంఐ కట్టాల్సి వచ్చింది. 75,000 కట్టాలి ఈఎంఐ. ఆ నెలలో నాకు డబ్బులు సరిగా సమయానికి రాలేదు. నేను దేవునికి ప్రార్థన చేస్తూ వెళ్ళాను. మరి నేను అప్పుడప్పుడు సైకిల్ దొక్కుతూ ఉంటాను ఆరోగ్యం కోసం. హాస్టల్కి ఏం పని ఉంటుందండి, పోతూ ఉంటాము, వాక్యం చెప్తూ ఉంటాము, వాళ్ళు పెట్టింది తినేస్తుంటాము. పని పాట పాస్టర్లకే అంతే కదండి. ఏదో సాయంకాలం 7 గంటలకు ప్రార్థన ఉంటుంది, పోతాము. అలాగో మాకు ఇంకేం ఎక్సర్సైజులు ఉండవు. ఏమైనా గడ్లు కొడతామా, లేదంటే ఏమైనా పని చేస్తామా. కాబట్టి మా ఒంట్లో చాలా అనారోగ్యాలు ఉంటాయి. షుగర్ ఉంది నాకు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, పని చేయకి. సరే అలాగ నేను పోతున్నాను. ఒరే టైం వచ్చింది, ఈఎంఐ టైం వచ్చింది, కట్టాలి డబ్బులు. అందులో 5,000 కాదు, 10,000 కాదు, 75,000 కట్టాలి. ఈ నెలలో ఇంకా డబ్బులు రాలేదు సమయానికి, చెక్ బౌన్స్ అవుతుంది. అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాను దేవునికి. ప్రభువా, నేను సైకిల్లో పోతా ఉన్నాను, ఇక్కడెక్కడైనా కూడా ఒక 75,000 రూపాయలు మూటగా దొరికితే నాకు చాలా బాగుంటుంది, అది దొరికేటట్టు చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆలోచన వస్తుంది, పనికి మాలినోడా, నీవు దొరకాలంటే ఇంకొకడు పోగొట్టుకోవాలి కదా, వాడెంత బాధపడుతుంటాడు, అదంటారా నీ ప్రార్థన అన్నట్టుగా నన్ను గద్దిస్తుంది నా మనసాక్షి. సరే అటు చేయాలి. సరే ప్రభువా, ఎవరో పోగొట్టుకునింది నాకు దొరకాల్సిన అవసరం లేదు, మరి వాళ్ళ కన్నీటిలో నేను జలకాలాడాల్సిన అవసరం లేదు. అయితే నాకు అవసరము, మరి మట్టిలో మా తాత ముత్తాతలు ఎవరైనా బంగారు ఏదన్నా భూమిలో దాచిపెట్టేసి ఉంటారు కదా, అది మట్టి కొట్టుకొని పోకుండా అదన్నా నా కళ్ళకు కనపడేటట్టు చేయ్యా అని ప్రార్థన చేశా. నా మనసు మౌనంగా ఉంది. ఏదో కనపడేటట్టే ఉందిరా బాబు, మట్టిలో కలిసిపోయే కన్నా నాకు కనపడితే దాన్ని ఉపయోగించుకుంటాను కదా అన్నట్టుగా నాకు ఆలోచన వచ్చింది, నెమ్మది వచ్చింది. సరే ఈఎంఐ డేట్ దగ్గరకు వస్తూ ఉంది. వెంటనే నేను ప్రార్థించిన 2వ రోజుకి 2 ఎల్ఐసి ఏజెంట్లు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి, సార్ 2002లో మీరు ఎల్ఐసి పాలసీ చేశారు, కొన్ని నెలలు చేసిన తరువాత మీరు దానిని పూర్తి చేయలేదు, పక్కన పడేశారు, అది ఎక్స్పైర్ అయిపోయి ఉంటున్నది. కానీ ఇప్పుడు
ఎల్ఐసి విధానంలో ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. అటువంటి బాండ్లు కానీ తెచ్చిచ్చేస్తే మరి మీకు డబ్బు వస్తుంది. మీకు ఎంత వస్తుందంటే మీకు 75,000 వస్తుంది ఆ బాండ్ మా చేతికి ఇస్తే అన్నాడు. దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. మరుసటి రోజు పరిగిస్తా వెళ్ళాను ఎల్ఐసి ఆఫీస్కి. అదైతే ఆ బాండు చెత్తపుట్టలో పడేసిన, ఇంకెందుకు ఇది పనికిరాదు, వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు ఎట్ట ఇవ్వరు, కట్టిన డబ్బు ఎల్ఐసి పోతుందేమో, చాలా సంవత్సరాలు కట్టలేదు, అది మురిగిపోయి ఉంటుంది అనుకున్నా. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఏం సార్ 10 రోజులు లేటుగా వచ్చారన్నారు. ఏది ఏమైనా కూడా ఆ బాండ్ వాళ్ళకి ఇచ్చాను. మేము ఒక మీటింగ్లో ఉన్నాము. మీటింగ్ జరుగుతూ ఉంటుండగా నా సెల్కి మెసేజ్ వచ్చింది, నీ అకౌంట్లో 75,000 పడిందని. అమ్మాయి దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించి, నీవు మమ్మను శ్రమపరిచిన కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచయ్యా. అనేక శ్రమలు ఉంటున్నాయి మా జీవితంలో, అనేక విధములుగా కీడు అనుభవించాము. ఇప్పుడు మాకేం కావాలి? సంతోషము కావాలి, మాకు ఆనందము కావాలి. ఎందుకనగా శ్రమలు చాలా వచ్చాయి మాకు. ఆ శ్రమలన్నీ మేము సహించాము, అనుభవించాము. మేము చాలా నలిగిపోయినాం. కాబట్టి మేము ఎన్ని సంవత్సరాలు శ్రమలు అనుభవించామో, కీడు అనుభవించామో, ఆ ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. ఆమేన్. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు చేసేదిగా ఉండాలి. అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడునని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతి దినము నీవు దేవుని పాదాల దగ్గర చేరి ఆయన కృపతో నీవు జీవించాలి. మానవుడు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడండి? 70, ఏమో 90 చెప్పొచ్చు కదా. 90వ కీర్తన 12వ వచనం చూద్దాం. లేదంటే మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఏం చేయాలి నువ్వు ప్రార్థన? మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మానవుడు బ్రతికేది 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నాడలా 80 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బ్రతుకుతామా మనము? 500 సంవత్సరాలు ఏమైనా బ్రతుకుతామా? 200 కూడా బ్రతకమా? 100 కూడా సరిగా, ఏదో 100 కోటికొకరు లేదా 10 కోట్లకొకరు. 100 సంవత్సరాలు కూడా బ్రతకడం లేదే. 90 సంవత్సరాలు బ్రతుకుతామా? లేదే. 80 సంవత్సరాలు కూడా కొంతమందే కదా. 80 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. మరి 70 సంవత్సరాలు, కొంతమంది 60 సంవత్సరాలు అనగా మనము జీవించే సంవత్సరాలు చాలా కొంచెమా ఎక్కువ? చాలా కొంచెమే. కొన్ని సంవత్సరాలే నువ్వు బ్రతుకుతున్నావు ఈ యొక్క భూమి మీద. ఎక్కువ సంవత్సరాలు నువ్వు బ్రతకడం లేదు. కాబట్టి ఈ కొన్ని సంవత్సరాలు ఎలాగా బ్రతకాలి అన్నది నీవు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకని మోషే అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయమును కలుగ చేయుము అంటున్నాడు కదండి. ఏమంటున్నాడంటే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఎప్పుడైనా లెక్కేసుకున్నావా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు దాటిపోయింది నీ జీవితంలో? 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు, 70 సంవత్సరాల దగ్గర కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 70 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. లెక్కేసుకున్నావా? ఇంకెన్ని సంవత్సరాలు మనం జీవించబోతున్నామో లెక్క వేసుకుందావా? నీవు లెక్క వేసుకోవాలి, జ్ఞానముగా లెక్క వేసుకోవాలి. నా వయసు ఇంత వచ్చేసింది, నేనేం చేశాను, నేనేం సంపాదించాను, నేను ఎలాగ బ్రతుకుతున్నాను, నేను మంచి ఏం చేసినాను, ఇంకెన్ని సంవత్సరాలు బ్రతకబోతున్నాను,
అన్నది మనము లెక్క వేసుకోం, బ్రతికేస్తూ ఉంటాం. సంవత్సరం తర్వాత సంవత్సరం దాటిపోతూ ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చేసింది, 2024 వచ్చేసింది. 5వ నెల కూడా 10 రోజులు జరిగిపోయి ఉంటున్నది. లెక్క వేసుకో నీ జీవితాన్ని. ఎందుకనగా మనము 1000 సంవత్సరాలు బ్రతకడం లేదు, 500 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బ్రతకడం లేదు. కొద్ది సంవత్సరాలే బ్రతుకుతున్నాం. కాబట్టి జాగ్రత్తగా లెక్క వేసుకోవాలి. జ్ఞానముతో మనము బ్రతకాలి, జ్ఞానముతో బ్రతకాలి. ఈ 2024లో మనము ఏం చేస్తున్నాం, ఏమి సాధించాం, ఏమి సంపాదించాం, దేవుని కొరకు ఎంత సేవ చేశాం, ఎన్ని ఆత్మలు రక్షించాం, దేవుని సేవ ఎంత చేశాం, లెక్క వేసుకో. 2024 తర్వాత 25 వస్తుంది. అలాగే నీ జీవితంలో సంవత్సరాలు దాటిపోతున్నాయి. గతించిన సంవత్సరాలలో ఎలా బ్రతికావు, ఏమి సాధించావు, ఏమి సంపాదించావు, ఎంత పాపాన్ని మూటగట్టుకున్నావు, ఎంత అన్యాయం చేశావు. ఇకనైనా మంచిగా బ్రతుకుదాం, న్యాయముగా బ్రతుకుదాం, కనికరముతో బ్రతుకుదాం, పరిశుద్ధముగా దేవునికి ఇష్టముగా బ్రతుకుతాం అన్నది లెక్క వేసుకోవాలి ప్రతి మానవుడు. అందుకనే మోషే అంటున్నాడు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. 2024 అయ్యా, 2024 మే 10వ తేదీ, ఈరోజు 10వ తేదీ. కాబట్టి మహిమరాజు యొక్క వయసు ఎంత? 2 సంవత్సరాలు. ఇంకెన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు వేసుకుందాం. ఎందుకనగా పెద్దలు ఏమని ఆశీర్వదిస్తారు? నిండు నూరేళ్ళు. దాని సంస్కృతంలో చెప్పండి. శతమాయుష్ ఆయుష్మానుభవ అనగా 100 ఏళ్ళు. ఇంకా ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు బ్రతకాలా? 2 అయిపోయినాయి కదా, 98. నీకెన్ని అయిపోయినాయి, నాకెన్ని అయిపోయినాయి? ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి మన జీవితంలో? ఇంకెన్ని సంవత్సరాలు మనం బ్రతకబోతున్నాం? అలాగైతే మనము లెక్క వేసుకుందాం. అయ్యో 60 అయిపోయిందే, 70 సంవత్సరాలే ఆయుష్, లేదంటే 80 సంవత్సరాలే, ఇంకా 10 సంవత్సరాలైనా నేను బ్రతికేది, ఇంకా 20 సంవత్సరాలైనా నేను బ్రతికేది, అధిక బలం ఉన్నట్లయితే, ఏ రోగాలు రాకపోతే. జ్ఞానముగా నీ జీవిత దినములను నువ్వు లెక్క వేసుకో, వాటిని సరిగా ఖర్చు చేయి. కేవలము 1000 రూపాయలు నీ చేతిలో ఉంటే ఆ నెలంతా కూడా నువ్వు ఎలాగ ఖర్చు పెడతావో తెలుసా? చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతావు. అనవసరమైన ఖర్చులు చేయు. అవసరమైన తిండి మాత్రమే వాడుకుంటూ ఉంటావు. అలాగే 60 సంవత్సరాలు అయిపోయినాయేమో, 75 సంవత్సరాలు అయిపోయినాయేమో, ఇకనైనా నీ జీవితాన్ని జాగ్రత్తగా ఖర్చు చేసుకో అని మోషే తెలియచేస్తున్నాడు. జ్ఞానముగా జీవించు అని అంటూ ఉంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి నేను ముగింపులోనికి వచ్చేస్తున్నాను, సమయం అయిపోయి ఉంటున్నది. మరి ఇప్పటికే 50 నిమిషాలు అయిపోయింది. 50 నిమిషాలు అనగా 45 నిమిషాలు వాక్యము జరిగిపోయింది. కాబట్టి ప్రియ సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్య భాగంలో ఒక 2 విషయాలు చూసుకొని మరి ఇంకొక 5 నిమిషాల్లో మనము ముగించుకుందాం. పుట్టినరోజు ఎలాగా జరుపుకుంటున్నావు? పుట్టినరోజు ఎలాగా మనము జరుపుకుంటూ ఉంటున్నాం? పరిశుద్ధ గ్రంథములో హేరోదు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ హేరోదు అనే రాజు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఎలా జరుపుకున్నాడండి పుట్టినరోజు? మంత్రులను పిలిచాడు, గొప్ప గొప్ప వారిని పిలిచినాడు. ఆ రాజు సామంతులను పిలిచినాడు, గవర్నర్ని, సైన్యాధిపతులను, ఉపపత్నులను అందరినీ పిలిచినాడు. ఘనముగా మందు పంచుతూ ఉంటున్నాడు, అందరికి మందు పోస్తున్నాడు. మంచి భోజనాలు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు అన్నీ చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, వచ్చిన అతిథులను మరి ఆనందింపజేయడానికి ఒక డ్యాన్స్ ప్రోగ్రాం కూడా పెట్టాడు. మరి అందరిని అలరించడానికి ఆమె నాట్యం చేస్తూ ఉంటున్నది, మరి చక్కగా నృత్యము చేస్తున్నది, అనేక మందిని ఆనందింప చేస్తూ ఉంటున్నది.
ఈ రాజు పొంగిపోయినాడు, సంతోషించాడు. నా యొక్క బర్త్డే ఇంత ఘనంగా జరిపించినందుకు నీ యొక్క నాట్యముతో, నీ డ్యాన్స్తో నాకెంతో సంతృప్తి ఇచ్చింది. నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఆమెం కోరుకునింది అంటే యోహోను యొక్క తలను కోరుకునింది. ఎంత విషయం ఉంది ఆమె హృదయములో. పరిశుద్ధుడైన గర్భములో నుండి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన ఆ గొప్ప దాసుని యొక్క తలను నరికి ఇవ్వమనిది. ఇదేమి కోరికండి, ఇదేం బహుమానం అండి? ఇటువంటి బహుమానాలు కూడా కోరుకుంటారా? కారణం ఏమిటంటే ఆ గొప్ప దైవజనుడు హేరోదియా యొక్క పాపమును గద్దించినాడు, ఖండించినాడు. ఆ హేరోదియా తన పాపమును ఖండించినందుకు పశ్చాత్తాపపడాలి. ఈ రాత్రి దేవుడు నీ పాపమును నా పాపమును ఖండిస్తున్నట్లయితే, గద్దిస్తున్నట్లయితే, దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపపడి, అయ్యా నేను పాపిని, ఇదిగో నా పాపము ఫలాని దాసుని ద్వారా నాకు చెప్పించావు, నా పాపమును బట్టి నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా పాపమును కడుగని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాల్సింది పోయి, ఆ యొక్క హేరోదియా పగతో ప్రతీకారముతో రెచ్చిపోయి తన కుమార్తె చేత నాట్యము చేపించి ఆ యొక్క భక్తుడు గొప్పవాడు ఆ దైవజనుని యొక్క తలను నరికించి కానుకగా తీసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎంత భయంకరమైన పుట్టినరోజు అది. ఈరోజు చక్కగా దేవుని స్తుతించాము, దేవుని ఆరాధించాము, ప్రార్థించాము, బిడ్డ కొరకు ప్రార్థించాము, బిడ్డ క్షేమముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండాలని, మరి జ్ఞానమందును, తెలివెందును, వయస్సు ఎందును, దేవుని దయందును, మనుషుల దయందును ఆ బిడ్డ అంతకంతకు వర్ధిల్లాలని కోరికతో, ప్రార్థనతో మనం ఈ యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటున్నాం. కానీ ఆ రోజు ఆ యొక్క పుట్టినరోజు చాలా భయంకరముగా మారినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం ఎందుకు ప్రభువును పుట్టినరోజు జరుపుకోవాలి అని ఒక విషయాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. 103వ క్షమించండి, అది రాయబడిన కీర్తనలో ఒకటి చదువుకొని నేను ముగిస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. కీర్తన గ్రంథంలో ఉంటున్నదండి ఆ యొక్క మాట. అది ఏమని రాయబడిందంటే, మరి నా తల్లి గర్భం నీవు నన్ను రూపించిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. 139 చదవండి మాట, చదువుకోండి. 139లో 14 వచ్చి, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడంటే, మన యొక్క శరీరములో ఉంటున్న నరాలను సంధిస్తే భూమిని చుట్టి రావచ్చు. అంత విచిత్రమైనది మన యొక్క శరీరం. డాక్టర్ల దగ్గరకు పోయి మానవ శరీరం ఎలాగ నిర్మించబడింది, అందులోని నరాలు ఎంత దూరము పోతాయి, అన్ని విషయాలు కానీ పుస్తకాల్లో కూడా ఉన్నాయి. గూగుల్ మళ్ళీ మీరు సెర్చ్ చేస్తే ఎంత దూరం, ఎన్ని వేల కిలోమీటర్లు మన శరీరంలో ఉన్న నరాలు, నాడులు ఇవన్నీ కూడా ఉన్నాయో ఆనాడే దావీదు చెప్పాడు. మీరు చూడండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మానవ దేహ నిర్మాణాన్ని గురించి ఒక్కసారి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే మాట అంటున్నాడు దావీదు, నీవు నన్ను కలగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదేం కూటమండి? ఎందుకు? దేవుడు ఆ బిడ్డను కలిగించాడు, పుట్టించాడు. కాబట్టి నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు, నువ్వు పుట్టినావంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. అయ్యా
నన్ను ఈ లోకములో పశువుగానో పురుగుగానో పుట్టించలేదు, కానీ మంచి మానవ జన్మ ఇచ్చినావు. జ్ఞానాన్ని, తెలివి కలిగిన జన్మనిచ్చినావు. మరి నీ రూపములో నన్ను ఉంచుకున్నావు. నీ యొక్క రక్షణ నాకు ఇచ్చినావు అని దేవుణ్ణి స్తుతిస్తూ ప్రతి పుట్టినరోజు మోకరించి, ప్రభువా నన్ను ఈ దినము పుట్టించావు, ఇన్ని సంవత్సరాలు కాపాడినావు, నీ కొరకు ఇంకా ఎక్కువగా జీవించడానికి నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు అని ఆ ప్రభువు పాదాల దగ్గర నీ పుట్టినరోజు దినమున ఉదయమునే లేచి మోకరించి నువ్వు నన్ను పుట్టించావు అని దేవుని స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. అలాగూ చేయలాగున దేవుడు మనలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి తర్వాత దైవ సేవకులకు సమయం. ఆయన ఉన్నత పాదములకు స్తోత్రాలు. మా తండ్రి, సోదరుడు మీ దాసుడు తామస్సును బట్టి, సహోదరి మీ దాసురాలను బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. చిన్న బిడ్డ మహిమరాజు యొక్క పుట్టినరోజు సందర్భముగా మిమ్మల్ని ఘనపరచాలని తండ్రి, మిమ్మల్ని మహిమపరిచి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తద్వారా మీ ఆశీర్వాదాలు ఆ బిడ్డ మీదకి తీసుకొని రావాలని ఆశపడి మీ బిడ్డలు ఈ యొక్క కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. స్తోత్రాలు. మహిమరాజును దీవించి ఆశీర్వదించండి. తెలివి ఎందును, జ్ఞానమందును, వయస్సు ఎందును, దేవుని దయందును, మనుష్యుల దయందును అంతకంతకు ఎదుగులాన కృప దయచి, పసితనములో ఉన్నాడు, లెక్కలేని అపాయములు నాయన పొంచి ఉంటాయి తండ్రి. మీ కాపుదల, మీ సన్నిధి మీ తోడ బిడ్డతో ఉంచండి. తల్లి అయినా మరుచును, కానీ నేను నిన్ను మరువను అన్న వాగ్దానం ఆ బిడ్డ పట్ల నెరవేర్చబడులాన కృప దయచి. కొన్ని సమయాలలో తల్లిదండ్రులు మర్చిపోతారు, ఆపదలు మాకు తెలిసి రావు, అయినా మీరున్నారు ఆ బిడ్డను కాపాడడానికి. అన్ని వేళలా ఆ బిడ్డను భద్రపరచడానికి మీ దూతలను మీరు ఆజ్ఞాపించి ఉన్నందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై ఉన్నత స్థానములో, ఉన్నత చదువులు, ఉన్నత ఉద్యోగము, ఉన్నత స్థితి కలిగి ఉన్నతముగా ఉన్నతుడైన మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయమని ఇతర బిడ్డలను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, కుటుంబాన్ని మీ చేతులకు అప్పచెప్పు. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చుట్టుపక్కల ఉంటున్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించి మీ పరలోక దీవెనలతో నింపమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి ఎంతో వినయముగా బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.